తబ్లీగీ జమాత్ సౌదీ, ఇరాన్ వంటి ముస్లిం రాజ్యాలు సహా 5 దేశాలు నిషేధించిన సంస్థ ఇది. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న కారణాలతో ఈ సంస్థను నిషేధించారు. అయితే ప్రపంచంలో ఇస్లాంకు ప్రతినిధులుగా చెప్పుకునే దేశాలే తబ్లీగీ జమాత్ను నిషేధిస్తుంటే భారత్లో మాత్రం ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున నిధులు అందుతున్నాయి. అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోపే ఈ సంస్థకు నిధులు కేటాయించింది. తబ్లీగీ జమాత్ 2024 జనవరి 6 నుంచి 8వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా పార్గీ మండలం నెమత్ నగర్ గ్రామంలో ముస్లింల సమ్మేళనానికి ఏర్పాట్లు చేసింది. దీనికి ప్రభుత్వం తరఫున ఏర్పాట్ల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2,40,00,000 రూపాయలను మంజూరు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంస్థకు నిధులు కేటాయించడానికి కారణం ఏమిటి? అసలు తబ్లీగీ